వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రస్తుతం మనం తెల్లాపూర్ చౌరస్తా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ తెల్లాపూర్ చౌరస్తా దగ్గర మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఆల్రెడీ మనకి శివాజీ విగ్రహం అంటే విగ్రహాల రాజకీయం జరుగుతుందనే చెప్పొచ్చు. జనవరి 25న ఆల్రెడీ శివాజీ విగ్రహం పెట్టడం అయితే జరిగింది. మనం అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ గా ఫిబ్రవరి 6న పూలే విగ్రహం పెట్టారు. ఇక్కడ మనకి అంటే ఆ రోజునే గొడవలు చెలరేగినాయి. అంటే వర్గాలు వీళ్ళిద్దరు చేసినవి ఏంటి అంటే అన్ని మంచి పనులే ఉంటాయి. అన్ని జనాల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళు. కానీ వర్గాలు ఎందుకు ఇట్లా కొట్లాటాడుతున్నారు, అసలు విగ్రహాల రాజకీయం ఎందుకు ఏర్పడుతుందని చెప్పేసి అది అర్థం కావట్లేదు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చామని చెప్పేసి పోలీసుల వాళ్ళు కూడా సహకరించకపోవడం, నెట్టివేయడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు అక్కడ చూసుకోవచ్చు. రాజకీయాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెల్లాపూర్ ప్రాంతంలో శివాజీ పూలే విగ్రహాల ప్రతిష్టాపనపై నెలకొన్న ఉద్రిక్తత రాజకీయ కుట్రలకు అద్దం పడుతుంది. జనవరి 25న అర్ధరాత్రి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆ తర్వాత ఫిబ్రవరి 6న పూలే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో జరిగిన ఘర్షణలు రాజకీయాలకు కేంద్రంగా మారాయి. అసలు ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి? అందరూ చూస్తుండగానే పెట్టాము. పూలే లేకుండా శివాజీ విగ్రహంపై వివాదాలు ఎందుకు అనే ప్రశ్నల వెనుక ప్రణాళికబద్ధమైన రాజకీయ వ్యూహాలు ఉన్నాయని విమర్శకులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం సెంటిమెంట్లకు సంబంధించినది కాదని, స్థానిక రాజకీయాల్లో పట్టు సాధించే ప్రయత్నాల్లోనే భాగమేనని ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియజేస్తున్నారు.